హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా అత్తమ్మకైతే మేము ఒక సమ్మర్ గిఫ్ట్ ఇస్తున్నాం. అదేంటో కాదు, ఫ్రిడ్జ్ అన్నమాట. అండ్ తనకు చాలా మనసు నుంచి ఫ్రిడ్జ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. బట్ తను ఎన్నోసార్లు అడిగింది, మాకు వీలు పడలేదు. బట్ ఈసారి అయితే ఖచ్చితంగా వీలు తీసుకొని మరీ తీసుకొస్తున్నాం. అండ్ మేము తనకి చెప్పలేదు అసలు ఫ్రిడ్జ్ వస్తుంది అని ఏది కూడా. అండ్ సడన్గా ఒకటి అట్లా వచ్చి ఆగగానే తను ఒక స్మైలింగ్తో వచ్చింది. ఆల్రెడీ తను గుర్తుపట్టేసింది అది ఫ్రిడ్జ్ అని. అండ్ అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అత్తమ్మ అయితే. సో చాలామందికి ఏంటంటే పెద్ద పెద్దవి ఇస్తేనే కాదు సంతోషం, చిన్న చిన్న వాటిలో కూడా చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ మేమైతే మా సైడ్ మేము ఎక్కువ అయితే ఏది తెచ్చుకున్నా కూడా ఖచ్చితంగా పూజ చేస్తాం. అది ఫ్రిడ్జ్ కానివ్వండి, టీవీ, కూలర్, అది ఏదైనా కూడా మా ఇంట్లోకి ఒక పర్సన్ వచ్చినట్టు. అండ్ మా అత్తమ్మ ఇంకొద్దిగా ఎక్కువనే చేస్తుంది. పూజ చేసిన తర్వాత మళ్ళీ అందరికీ ఒక్కసారి బొట్లు పెట్టేసి, అండ్ మా ఓన్తో సహా అందరికి ఒక ట్రిప్పు బొట్టు పెట్టిన తర్వాతే మళ్ళీ కాయ కొట్టి మంచిగా తల్లి ఎక్కువ రోజులు ఏ రిపేర్ రాకుండా ఉండాలి అని మంచిగా దేవుని ప్రార్థించాం. అండ్ మేమైతే ప్రతి ఎలక్ట్రిక్ వస్తువుని కూడా మైసమ్మతోనే పోలుస్తాం. కాబట్టి ఆ తల్లినే కొలిచి మరీ కాయ కొట్టింది మా అత్తమ్మ. అండ్ ఎక్కువ రోజులు నా ఫ్రిడ్జ్ నాది అనుకుంటే తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలాంటి వీడియోస్ పెట్టానని ఏమనుకోకండి, ఎందుకంటే ఇది ఒక స్వీట్ మెమరీలా ఉంటుందని తీసి ఒక మినీ వ్లాగ్లా చేశాను. మా అత్తమ్మ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకున్న తర్వాత తనకు చాలా హ్యాపీగా అయింది. ఇలాంటి చిన్న చిన్న మినీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.